తల్లిదండ్రులు ఎదగనివ్వడం అనేది చాలా తగ్గిపోయిందండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని కంట్రోల్ చేయడమే మా ధ్యేయం అనుకుంటున్నారు. అదే డిసిప్లిన్ అనుకుంటున్నారు. పిల్లలు చేసే ప్రతి పని కరెక్ట్ చేయాలనుకుంటున్నారు. మీరు కరెక్ట్ చేయడం మానేయండి. దయచేసి కరెక్ట్ చేయకండి. పిల్లలతో కనెక్ట్ అయి ఉండండి. కనెక్ట్ అయి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు అర్థమైతే సరిదిద్దే అవకాశం ఉంటుంది. మీరు కనెక్ట్ అయి ఉండకుండా వాళ్ళని కరెక్ట్ చేయాలని ఎంతకాలం ప్రయత్నం చేసినా వాళ్ళ మనసుల్లోంచి మీ స్థానాలు తొలగిపోతాయి. ఆ స్థానాలను వాళ్ళు వేరే వాళ్ళతో ఫీల్ చేస్తారు. అంటే ఇంటి దగ్గర చెప్పుకునేటువంటి అవకాశం లేకపోవడం వల్లనే వ్యక్తులు బయటకు వెళ్ళి బయట మనోభావాలు పంచుకుంటారు. ఈవెన్ అనేక సంబంధాలు ఏర్పడడానికి కారణం ఇంటి దగ్గర స్వేచ్ఛగా మనసు విప్పి మాట్లాడలేకపోవడం. సో ఇంటి దగ్గర మాట్లాడనివ్వండి. ఇంటికి వచ్చిన వ్యక్తికి చెప్పకండి, వినండి. మీరు వినగలిగినప్పుడు మీకు ఆ బంధం బలపడుతుంది. సో తల్లిదండ్రులుగా మీరు ఎక్కువ వాళ్ళని వినగలిగినప్పుడు వాళ్ళు ఎదగడానికి, వాళ్ళలో జరుగుతున్నటువంటి మనోభావాలు వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో వాళ్ళు ఎటువంటి సంఘటన బయటపెట్టినా మీరు వెంటనే దాన్ని తీసుకుని అర్థం చేసుకుని, ఈ వయసు అదే వయసులో నాకు అలాగే జరుగుతుంది, వయసు రీత్యా సహజం కాబట్టి దీన్ని నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావు అనేటువంటి ఒక ఓపెన్నెస్ ఇవ్వడం ద్వారా తల్లిదండ్రులు పిల్లల్ని మమేకమై పెంచగలుగుతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎదుగుతున్న వయసులో జరిగేటువంటి ఈ మనో తీక్షణ క్షణాలని తల్లిదండ్రుల యొక్క ధైర్యంతో పిల్లలు ఎదుర్కోవడం సుఖమవుతుందండి.